ఐపీఎల్ రీస్టార్ట్ కాబోతున్న వేళ ఫ్రాంచైజీలకు విదేశీ ఆటగాళ్లు షాక్ ఇస్తున్నారు. 18వ సీజన్ వారం రోజులు వాయిదా పడడంతో స్వదేశానికి తిరిగి వెళ్లిన వారిలో కొందరు క్రికెటర్లు మళ్లీ ఐపీఎల్ ఆడేందుకు రావడం లేదు. దీంతో వారి స్థానంలో రీప్లేస్మెంట్స్ పై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. తాజాగా గుజరాత్ టైటన్స్ కు జాస్ బట్లర్ షాక్ ఇచ్చాడు. అతను తిరిగి వస్తున్నప్పటికీ విండీస్ తో సిరీస్ కోసం ప్లే ఆఫ్స్ కు ముందే వెళ్లిపోనున్నాడు. దీంతో గుజరాత్ మరో ప్లేయర్ ను తీసుకుంది. అవును, జాస్ బట్లర్ మే 26 నుంచి జట్టుకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటన్స్ జట్టు అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మే 29 నుంచి వన్డే, ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. అయితే ఇందుకోసం ఎంపిక చేసిన జట్టులో జోస్ బట్లర్ సభ్యుడిగా ఉన్నాడు. దీంతో అతడు ఆ సిరీస్ కు ఇంగ్లాండ్ తరఫున ఆడాలని డిసైడ్ అయ్యాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటన్స్ జట్టుకు కూడా స్పష్టం చేశాడు. గుజరాత్ టైటన్స్ తన చివరి లీగ్ మ్యాచ్ ను మే 25న ఆడనుంది. ఆ మ్యాచ్ తర్వాత తాను ఇంగ్లాండ్ వెళ్లిపోతానని బట్లర్ చెప్పేశాడు. దీంతో శ్రీలంకకు చెందిన కుశాల్ మెండిస్ ను జట్టులోకి తీసుకున్నట్లు గుజరాత్ వెల్లడించింది. అయితే బట్లర్ జట్టును వీడిన తర్వాతే కుశాల్ గుజరాత్ టైటన్స్ జట్టులోకి రానున్నాడు. 75 లక్షల కనీస ధరకు కుశాల్ ను గుజరాత్ సొంతం చేసుకుంది. కాగా ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ 5 ఆటగాళ్లలో గుజరాత్ టైటన్స్ ఆటగాళ్లే 3 ఉన్నారు. అందులో ఒకడైన బట్లర్ ప్లే ఆఫ్స్ కి అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ జట్టు కూడా గాయపడ్డ న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గ్యూసన్ ప్లేస్ ను భర్తీ చేసింది. అదే దేశానికి చెందిన కైల్ జెమిసన్ ను 2 కోట్ల కనీస ధరకు సొంతం చేసుకుంది. అటు లక్నో సూపర్ జైంట్స్ కూడా మయాంక్ యాదవ్ ప్లేస్ లో న్యూజిలాండ్ కు చెందిన విలియం ఒరూర్ఖేను తీసుకుంది. 3 కోట్ల ధరతో అతన్ని సొంతం చేసుకుంది. మయాంక్ యాదవ్ గాయం నుంచి కోలుకుని లీగ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన 2 మ్యాచ్లే ఆడాడు. మళ్లీ బ్యాక్ ఇంజరీస్ తో ఇబ్బంది పడడంతో సీజన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.